ఆస్తి మొత్తం భార్గవ్ పేరు మీద పెడతారని తన వాటా తనకి ముందు జాగ్రత్తగా అడిగింది. ఇందులో తప్పే ఉంది? నీకేది తప్పనిపించదే. ఆఖరికి పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకున్నప్పుడే నువ్వు దాన్ని వెనకేసుకొచ్చావు. మనకి న్యాయంగా దక్కాల్సినవి దక్కనప్పుడు పోరాడి మరీ దక్కించుకోవాలి. ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు. ఇదే ఊపును నువ్వు కొనసాగిస్తే నీకు సపోర్ట్గా నేనున్నాను. ఆయన వేసే నిందల గురించి భయపడాల్సిన పని లేదు. మీరు పెళ్లి చేసుకుని వెళితే కనీసం ఇంట్లోకి రానివ్వలేదు. కానీ ఇన్ని పొరపాటు చేసిన భార్గవ్ని మాత్రం ఇంట్లో పెట్టుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్న నేరానికి ప్రియని ఇంట్లో నుంచి గెంటేశాడు. అరే, ఆ అమ్మాయి కన్నతండ్రి ప్రేమ ఎలాగూ దక్కలేదు. కనీసం ఆస్తినే దక్కించుకుందామని వెళ్ళింది. ఇప్పుడు ప్రియ వెళ్ళి అడగకపోతే ఆస్తి మొత్తం ఆయన అన్నగారి కూతుళ్ల మీద రాసేస్తాడు. బిజినెస్ చేయడం అంటే ఆఫీసులో కూర్చుని రాత్రింబౌళ్ళు పనిచేయడం కాదు. ఇలాంటి ట్రిక్స్ తెలుసుండాలి. నాకు మా మమ్మీ డాడీ లేరక్క, చిన్నప్పుడే చనిపోయారు. నువ్వు కూడా వదిలేసి వచ్చేస్తే నాకింక తోడెవరున్నారక్క? గెలిచినట్టుంది. చావని పీడే వదులుతుంది. అక్క అక్క ఏమైందక్క? అక్క అక్క ఏమైందక్క? అక్క ఏమైందక్క? అక్క హలో అక్క 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 ఏమైందక్క? అంకుల్ అంకుల్ ఇట్లా రండి అంకుల్. ఎలా ఈ పిల్ల వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తుందేమో. వాళ్ళందరూ వస్తే దీన్ని నేనే చంపాననుకుంటారు. అనుమానం అంతా నా మీదకి వస్తుందో ఏమో. ఇప్పుడు ఎలా? గాయత్రి అక్క మాట్లాడక్క, మాట్లాడు అక్క. హలో అక్క 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 మాట్లాడు. అమ్మా భార్గవి, ఏమైందమ్మా? అక్క బాబాయ్, అక్కకి ఏమైందో తెలియటం లేదు. గట్టిగా కేక పెట్టడం మాత్రం వినిపించింది. అక్కేంటి కేక పెట్టడం ఏంటి? నువ్వేమన్నా కలగన్నావా? లేదు బాబాయ్, ఇప్పుడే అక్క దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏదో మాట్లాడబోయింది, ఇంతలోనే పెద్ద కేక. ఆ తర్వాత మాట్లాడి లేవు బాబాయ్. అక్కకి ఏమైందోనని భయంగా ఉంది. ఇటివమ్మా. హలో గాయత్రి, ఏమైందమ్మా? గాయత్రి మాట్లాడమ్మా. గాయత్రి ఆ దుర్మార్గుడితో వెళ్ళొద్దమ్మా అని నెత్తి నోరు కొట్టుకొని మరీ చెప్పాను. నా మాట వినకుండా వెళ్ళింది. వాడే అగాయిత్యానికి పాల్పడ్డాడో ఏమో. అక్కకేం కాకముందే ఏదో ఒకటి చెయ్యండి బాబాయ్. అక్క నాకు కావాలి బాబాయ్. ఏదో ఒకటి చెయ్యండి బాబాయ్, ప్లీజ్ బాబాయ్. ఏదో ఒకటి చెయ్యండి బాబాయ్, ప్లీజ్ బాబాయ్. ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్ బాబాయ్. ఏదో ఒకటి చెయ్యండి బాబాయ్. అబ్బబ్బబ్బబ్బ, ఏంటి గొడవ?
ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వరా? ఇప్పటికి ఇంటికి పట్టిన దరిద్రం చాలినట్టు ఏమిటా ఏడుపు? ఎవరు చచ్చారని అలా ఏడుస్తోంది? ఆపు. ఎదుటి మనిషి బాధపడుతుంటే కారణమేంటో తెలుసుకొని ఓదార్చాల్సింది పోయి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నువ్వు అసలు మనిషివేనా? నన్ను ఎవరైనా మనిషిలా చూస్తున్నారా? నా బాధ మీరు తెలుసుకుంటే వాళ్ళ బాధ నేను తెలుసుకొని తీరుస్తాను. అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా ప్రతి సమస్యను తీసుకెళ్లి ప్రియ సమస్యతో పోల్చద్దు. గాయత్రి నుంచి ఫోన్ వచ్చింది. ఏమైందో తెలియదు. మాట్లాడుతూ మధ్యలో గట్టిగా కేకబెట్టింది. అక్కడ తనకేమైందో తెలియక మాకు భయంగా ఉంది. నీకు మనసుంటే మా బాధలో భాగం పంచుకో, లేదా నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. నా నోరు మూయించే ముందు మీరు కొంచెం ఆలోచించండి. ఆ రోజు మీరు ఎంత చెప్పినా వినకుండా నా మొగుడు నాకు ముఖ్యం అని ఎగేసుకుంటూ వాడు వెనకాల వెళ్ళింది కదా, అది మన మాట విన్నప్పుడు అది ఎలా చేస్తే మనకేంటి? అయినా నాకు బాగా తెలుసు దానికి ఇలాంటిదేదో జరుగుతుందని. నోరు మూయ్. ఎందుకే దాని అలా ఆడిపోసుకుంటున్నావు? అది నీకేం ద్రోహం చేసిందని ఇంతగా ద్వేషిస్తున్నావు? అయినా అది బాధపడుతుంటే చూసి సంతోషించే మనస్తత్వం పోదా నీకు? ఛీ, పో ఇక్కడి నుంచి. నువ్వేం బాధపడకమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో. అక్కకేమీ కాదు, నువ్వు ఊరుకో. లేదు బాబాయ్, అక్కకేదో అయ్యింది. ఎలా ఉందో ఏంటో. మీ డాడీ ఇచ్చిన గడువు పూర్తయిపోయింది ప్రియా. వారం రోజులు 2 రోజులైంది, 2 రోజులు కాస్త 1 రోజు అయింది. చివరికి ఆ రోజు రానే వచ్చింది. రాత్రి మీ డాడీ ఫోన్లో మాట్లాడిన మాటలు బట్టి చూస్తే ఈరోజు ఖచ్చితంగా సూర్యుని అరెస్ట్ చేయించేలా ఉన్నాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఏంటి బావగారు, మీరే ఇలా చేతులెత్తేస్తే నన్ను ఈ సమస్య నుంచి ఒడ్డెక్కిచ్చేదెవరు? ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని మీరే కదా అన్నారు. ఎప్పటికీ నన్నే ఈ ఇంటి కోడలుగా ఉండనిస్తానని మాట కూడా ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవడానికైనా ఏదో ఒక ప్రయత్నం చేయండి బావగారు. నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశానమ్మా. చెప్పుకోకూడదు కానీ నా స్థాయికి దిగజారి మరీ ప్రయత్నించాను. అయినా మన బ్యాడ్ లక్, ఏది వర్కౌట్ కాలేదు. అయినా మన దురదృష్టం కాకపోతే భార్గవి నిలదెప్పిందన్న విషయం మనకు ఆయుధంగా మారి సూర్యుని నుంచి భార్గవిని శాశ్వతంగా దూరం చేస్తుంది అనుకుంటే, అదే మీ డాడీకి పెద్ద ఆయుధంగా మారి మనల్ని వేటాడుతుందేంటమ్మా? మీ డాడీ సూర్యుని అరెస్ట్ చేయించబోతున్న విషయం వెంటనే సూర్యకి చెప్పాలి. ఈ 2 రోజులు ఎక్కడన్నా దాక్కుంటే ఈలోగా బెయిల్కి అప్లై చేయొచ్చు. ఈ విషయం ఆయనకి తెలిస్తే దాక్కోట మాట అటుంచి ఆయనే వెళ్లి సరెండర్ అవుతారు. అవును బావగారు, అసలు ఈ సమస్యలన్నిటికీ కారణం మీ తమ్ముడే. అసలు భార్గవి నెల తప్పడానికి కారణం ఈయనేనన్న విషయం భార్గవికి తెలీదు. మీ తమ్ముడు దాంతో కాపురం చేసేటప్పటికీ అదో పెద్ద పిచ్చిది. ఏం జరిగిందో తనకి అసలు గుర్తులేదు. మీ తమ్ముడైనా నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. పెద్ద ఆదర్శవాదిలాగా దాని కడుపు రావడానికి కారణం నేనేనని అందరికీ చెప్పుకుంటూ తిరిగాడు. లేదంటే దానికి ఎవరితోనూ కడుపు వచ్చిందన్న నెపంతో మా మమ్మీ దాన్ని ఎప్పుడో ఇంట్లో నుంచి గెంటేసేది. ఈయన వెళ్లి చెప్పడం వల్లే డాడీ ఆ విషయం పట్టుకొని కోర్టులు కేసులు అంటూ తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం ప్రియా? నాకైతే టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఈ పాటికి మీ డాడీ కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరే ఉంటారు.
అవును, నేనెందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను? అది చావడమే కదా మనకు కావాలి. ఇప్పుడు డాక్టర్ బయటకు వచ్చి కళ్ళద్దాలు తీసి దీనంగా మొహం పెట్టి సారీ మేము ఎంతగా ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయాం అంటాడు. మాకు తెలియదు మరి, మనం వదిలిందేమన్నా మామూలు పామా? కాటేసిన 3 నిమిషాలకే కైలాసానికి వెళ్ళిపోయి ఉంటుంది. చివరి నిమిషంలో మీరు మాత్రం ఏం చేస్తారు డాక్టర్? వాళ్ళంతా విషం ఎక్కేసి ఉంటుంది. అసలు మీ దగ్గరికి వచ్చేసరికి ప్రాణాలు కోల్పోయి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు బాబు? విషమెక్కిందంటావేంటి? కాలు జరిగేదా పడిపోయింది? అదే డాక్టర్, ఏదన్నా పాము గరిచి పడిపోయిందేమో, విషమెక్కి చనిపోయిందేమో అనుకున్నాను. అయితే ఇప్పుడు చనిపోలేదా డాక్టర్? నువ్వెవరయ్యా బాబు? ఎవరైనా పేషెంట్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎలా ఉంది, బతికే అవకాశమే లేదా, ఎలాగైనా కాపాడండి అని అడుగుతారు. నువ్వేంటయ్యా ఇంకా పేషెంట్ చనిపోలేదని అడుగుతున్నావు? టెన్షన్ సార్, ఏమైపోతుందో అన్న టెన్షన్లో ఏం మాట్లాడుతున్నానో తెలియడం లేదు. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ఎలాగైనా మీరే కాపాడాలి. కాలుదారి పట్టడం వల్ల అభాషణైంది. పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది. మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ డీటెయిల్స్, పేషెంట్ డీటెయిల్స్ ఇవ్వండి. నేను ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాను. ఈ తలనొప్పి ఏంట్రా బాబు? ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? సైలెంట్గా ఎస్కేప్ అయితే పోలా? అలాగే డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్రాణాలు మాత్రం ఓకే కాపాడాలి. ఓకే, డోంట్ వరీ. అబార్షన్ మాత్రమే అయ్యిందా? ఆ తగిలిన దెబ్బేదో ఏచిన మెదడుకు తగిలి ప్రాణాలు పోయి ఉంటే పీడ విరగడై ఉండేది. ఇప్పుడు ఏం చేయాలి? మాయ దగ్గరికి వెళ్తే అదే ఏదో ఐడియా చెప్తుంది. ఏంటి సార్, ఏదో బాధపడుతున్నట్టున్నారు? మీ ఆవిడికి పాంగాని కరిస్తే తట్టుకోలేక బాధపడుతున్నారా? అది పాము గరిచి చేస్తే ఎగిరి గంతేస్తాను గాని ఇలా ఎందుకుంటాను? ఊరికే అన్నానులే గాని ఏమైందని అంత డల్గా ఉన్నావు? బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయింది మాయా. నేను ఇంటికి వచ్చేసరికి అది కింద పడి ఉంటే పాము గరిచి చచ్చిందేమని తెగ సంబరపడిపోయాను. కానీ హాస్పిటల్లో జాయిన్ చేశాక తెలిసింది అది పాము గరిచి పడిపోలేదు, కాలు జారి పడిపోయింది అని. నీకు నిజంగా బ్రెయిన్ లేదు జీవన్, మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు. అది స్పృహ లేకుండా పడున్నప్పుడు ఒక దిండు తీసుకొని ఊపిరాడకుండా చంపేయకుండా హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళావు? అసలు నాకు అంత అవకాశం ఎక్కడ ఇచ్చింది? సరిగ్గా అదే టైంకి పానకంలో పొడకలాగా పక్కింటి పాప వచ్చింది. అంకుల్ ఆంటీకి ఏమైంది, అంకుల్ ఆంటీకి ఏమైంది అంటూ లోపలికి వచ్చింది. చస్తావా? తప్పని పరిస్థితిలో హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. అయినా ఎలాగో పావం కచ్చింది కదా, హాస్పిటల్కి తీసుకెళ్లేలోగా చస్తుంది అనుకున్నాను కానీ కాలు జారి పడిపోయిందని కలగన్నానా? సర్లే, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఎలాగో ఇన్ని రోజులు ఓపిక పట్టావు కాబట్టి ఇంకో 2 రోజులు ఓపిక పట్టావంటే ఆ పావే మీ ఆవిడ్ని కాటేస్తుంది. ఇక ఆ పాము నమ్ముకొని లాభం లేదు మాయా. నా అనుమానం ప్రకారం పాము ఇంట్లో ఉన్నట్టు మా ఆవిడికి తెలిసిపోయి ఉంటుంది. పావును చూసి భయపడి పారిపోతుంటే కాలు జారి మెట్ల మీద నుంచి కింద పడిపోయి ఉంటుంది. ఒకవేళ ఆ పావుని మా ఆవిడ చూడలేదనుకున్నా ఈ పాము ప్లాన్ మాత్రం ఇప్పుడు వర్కౌట్ కాదు. ఎందుకంటే కాలు జారిపడి అబార్షన్ అయ్యి స్పృహ లేకుండా హాస్పిటల్లో పడింది. ఏంటి, అబార్షన్ అయిందా? పోన్లే, వెంట్రుకతో కొండం లాగాలనుకున్నావు. కొండ కాకపోయినా కనీసం బండైనా వచ్చింది. ఒకవేళ మీ ఆవిడికి బిడ్డగాని పుట్టుంటే తాత తాలూకు ఆస్తంతటికి మనవడికి హక్కు ఉండేది. కనీసం ఆ తలనొప్పైనా తగ్గింది కదా. మీ ఆవిడని ఎలా చంపాలన్న తర్వాత ఆలోచించచ్చు కానీ ముందు నువ్వు ఇంటికెళ్ళి మీ ఆవిడ సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్ తెచ్చాయి. అమ్మో, ఆ ఇంటికి నేను వెళ్ళను, అక్కడ పాము ఉంది. పావులాడిచ్చిన తాయెత్తుంది కదా, ఎందుకు భయపడతావు? నీదేం పోయింది, పో 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 అంటావు. టైం బ్యాడ్ అయితే తాయితే పామై కాటేస్తుంది తెలుసా?
ఈ తాయితీ నమ్ముకుని ఆ పాము దగ్గరికి వెళ్ళలేను. ఎలాగో ఆ పావుతో మనకి పని లేదు కదా, పావులాన్ని తీసుకొచ్చి ఆ పావుని పంపించేసే, నీకు ఈ టెన్షన్ ఉండదు. డాక్యుమెంట్స్ మాత్రం తీసుకురావడం మర్చిపోవద్దు. నేను వెళ్ళను. అబ్బా వెళ్ళండి. మాయా వెళ్ళమంటున్నానా? వెళ్ళు. ఇంతవరకు స్పృహలోకి రాలేదు సార్. బీపీ చాలా లోగా ఉంది. ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రమాదంలా ఉంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామంటే కనీసం రిజిస్టర్లో ఈమె పేరు కూడా నమోదు చేయలేదు. ఈమెను తీసుకొచ్చిన అతను మళ్ళీ రాలేదా? రాలేదు డాక్టర్. అసలు ఈమెను తీసుకొచ్చింది ఎవరు? ఈమెకేమవుతాడు? ఫ్రెండా, భర్త? పేషెంట్ని హాస్పిటల్లో జాయిన్ చేసి కనీసం రిజిస్టర్లో పేరు కూడా నమోదు చేయకుండా ఇలా వదిలేసి వెళ్ళిపోయాడేంటి? చూస్తుంటే ఇదేదో లేవ తీసుకొచ్చిన బాపతులా ఉంది సార్. అవసరం తీరిపోయింది కదా, వదిలేసి వెళ్ళిపోయినట్టున్నాడు. వాడు నాతో ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఇలాగే వదిలేస్తే ఇదేదో మన మేడకే చుట్టుకునేలా ఉంది. మన బాస్తో డిస్కస్ చేసి ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. పేషెంట్ కండిషన్ ఎలా ఉంది డాక్టర్? కండిషన్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ డాక్టర్. కానీ వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇంటర్నల్ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వట్లేదు. ఆపరేషన్ అవసరమేమోనని. ఓకే, ఐ విల్ టాక్ టు స్పెషలిస్ట్. ఓకే డాక్టర్. గొప్ప పాము తెచ్చావయ్యా బాబు. అది ఖర్చు ఎదురేదు ఏం లేదు కానీ అది ఇంట్లో ఉన్నన్ని రోజులు నాకు ఇక్కడ గారిపోయింది. నీకో దండం, నీ పాముకో దండం. కానీ ఇదిగో తీసుకెళ్ళిపో. వెళ్ళు. అదేంటి బాబు, మీ ఇంట్లోకి మీరు రాకుండా అక్కడ ఆగిపోయారేంటి? ఇల్లు నాదే, కానీ లోపల ఉన్న పాము నీది. దాన్ని నువ్వు పట్టుకుంటే అప్పుడు నేను ధైర్యంగా లోపలికి వస్తాను. సరే. ఎంతసేపు అయ్యా బాబు, ఇంకా దొరకలేదా? బాబు, మా బుజ్జిమండికి మీ ఇల్లు బాగా నచ్చేసినట్టుంది, అందుకే బయటికి రావట్లేదు. ఇదిగో నీకు పుణ్యం ఉంటుంది, ఇలా టెన్షన్ పెట్టే మాటలు మాట్లాడకు. తొందరగా పట్టుకోవయ్యా బాబు.